ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లు అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ నేతృత్వంలో జరిగింది అంటూ ఒక వార్త. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళంతా ఒక అవగాహన ఉంటుంది, సైకాలజీ మీద ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళే ఇలాంటి పనులకి ఎలా ఆ, అంటే అసలు ఆ ఊహ కూడా అందట్లేదు. అంటే ఒకటి కారణంగా వాళ్ళే కదా ఆలోచించే వాళ్ళే చేస్తారు ఈ పని. కూలివాడు ఎందుకు చేస్తాడు? కూలి పని చేసేవాడు, రిక్షా వాడు వెళ్ళి ఇదంతా ఏదో చేసేద్దాం, అది ఏదో చేసేద్దాం భారతదేశాన్ని అనుకోరు కదా. ఖాళీగా ఉండి అన్నీ ఉన్న వాళ్ళే చేస్తారు. ప్రతి ఆందోళన, ప్రతి రెవల్యూషన్ మీరు ఆలోచించుకోవాలి. ప్రపంచ హిస్టరీలో లేబర్ ఎవరు మొదలు తీసుకురాలేదు. రష్యాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చిందంటే మధ్య తరగతి వాళ్ళు తీసుకో. చైనాలో కూడా అదేదో లేబర్ మమ్మల్ని చంపేస్తారని వాళ్ళు ఎప్పుడూ రిబల్స్. ఆలోచించేవాళ్ళు డాక్టర్లు, లాయర్లు అన్నీ ఉండి బాగా తిని మైండ్ ఫ్రీగా ఉంటుంది. వాళ్ళ ఈగోస్ హత్య ఉండొచ్చు, వాళ్ళ కోపం ఉండొచ్చు. భారతదేశం మీద కారణాలు ఉంటాయి. అందువల్ల తప్పకుండా అలాంటి వాళ్ళే చేస్తారు. అలాంటి వాళ్ళే చేస్తారు. అదే హర్యానాలో మొన్నటికి మొన్న 2800 కేజీల ఎక్స్ప్లోరేషన్ సీజ్ చేశారు, పట్టుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఇది జరిగింది. అది ఆ రెండిట్లో కనెక్షన్ ఉన్నదని కొంతమంది అనుకుంటారు. నిన్న పేరిపోయిందంతా ట్రాన్స్పోర్ట్ చేసి దాసే టైంలో దొరికేరదు. అందుకనే ఇందాక నుంచి ఫస్ట్ నుంచి నేను అన్నది చేసింది అయిపోయింది. మనం అన్నీ ఆఫ్ చేయలేము, అన్నీ ఆఫ్ చేయలేము. ఇంపాసిబుల్. చైనా కూడా ఆఫ్ చేయలేదు, రష్యా అసలు ఆఫ్ చేయలేదు. మనం పట్టుకోవాలి. పట్టుకోవటమే విజయం. పట్టుకోగలవా లేదా మన ఫెయిలియర్స్ తెలిసిపోతాయి. సరైన సీసీటీవీలు ఉన్నాయా, సరైన ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటే వాచ్ చేస్తున్నారా, ఇవన్నీ బయటకు వస్తాయి. అవి బయటికి రానివ్వరు కూడా. ఎందుకంటే ఏదో తప్పులు చేసి బయటికి రానివ్వరు, కానీ తప్పులు జరిగి ఉంటాయి. బయటికి రాకపోతే, నిజం రాకపోతే అక్కడ ఎక్కువ ఫెయిలియర్ అంతా అనిపించేది. జరిగాక పట్టుకుంటే చాలా విశేషంగా ఫ్యూచర్ వార్నింగ్స్ అందరికి, నువ్వు చేస్తే దొరికిపోతావు. మనం చూస్తున్నాం చాలా చోట ఈ రేప్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఎంత జరుగుతున్నాయి. అది చేసే వాళ్ళకి మనం దొరుకుతామా? దొరకం కదా అనుకోండి. దొరకం కదా అని దొరుకుతారు, పట్టుకుంటాం. 100% అంటే కొంచెం తగ్గిపోతుంది రేట్. సో ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ భారతదేశానికి, మనం ఇది చేసిన వాళ్ళని పట్టుకోగలమా లేదా, అది మెయిన్ థింగ్. ఇప్పుడు ఇండియన్స్ అందరికీ కూడా ఇప్పటి వరకు ఉన్న ఒక ధైర్యం ఏంటి అంటే, బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటే టెర్రరిస్టులకి భయం, వాళ్ళు ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడేంత ధైర్యం చేయరు. ఇది ఒక ఆలోచన చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దాని అర్థం మారిపోయింది అనుకోవాలా? అనుకోవటం కష్టం. ఇప్పుడు ఇంకా ఏం అవ్వలేదు కదా. పుల్వామా తర్వాత ఏదో చేశారు, దానికి జవాబు ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతుందో చూడాలి. ఎవరు చేయొస్తుంది బయట. ఎవరో క్రెడిట్ క్లెయిమ్ చేస్తారు మేము చేసామని. అది నిజం కాదు, ఉరికినే డబ్బా. ఎవరు నిజంగా చేసిన వాళ్ళు బయట చెప్పుకోరు, ఇంకోళ్ళ మీద తోస్తా. ఇప్పుడు పాక్ ఆర్మీ ఇప్పుడు ఈ మునీఫ్ పేరు వినిపిస్తుంది. ఎవరై ఉండొచ్చు అంటారు? వాళ్ళే చేయించే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ నా అభిప్రాయం వాళ్ళు చేయించి ఉండరు. జరిగినందుకు అపాలజైజ్ చేయరు, క్షమాపణ కోరు. మేము అయ్యోయో మా దేశం నేను జరిగిందని కోరు. కానీ వాళ్ళంత స్నబ్డులా వాళ్ళే ఇది చేస్తే బయటకు వస్తుంది కదా, వాళ్ళు చేయించుంటారు. కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని జస్టిఫై చేస్తారు. మాకేం సంబంధం లేదు, ప్రజలు చేసుకుంటున్నారు, అది ఆతృత్వం అది చెప్తారు. వాళ్ళు డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కదా. ఎవరైతే ఉన్నారో తీసుకోరు కదా. తర్వాత పాకిస్తాన్ కూడా ఒక పెద్ద టెన్షన్ వచ్చేసింది కదా, ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో అనుకోని టెన్షన్. వాళ్ళ లైఫ్లో జీవితంలో అనుకోలేదు ఎవరు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ గొడవలు పడతాగా. ఆ తాలిబాన్ నాయకులందరూ పాకిస్తాన్లోనే ఉన్నారు 30 సంవత్సరాలు. అక్కడే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరూ మొదలకి. అలాంటి దేశం తగు వచ్చింది. సో ఈ తగు వచ్చినందుకు భారతదేశాన్ని కూడా కొద్దిగా ఇరుకల్లో పెడదామా, ఇలా టెర్రరిస్ట్ యాక్షన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా షాక్ అవుతారు, అది కూడా ఉండవు. కారణాలు ఎన్నైనా ఉండవు.
కానీ ఇప్పుడు మనకు ఈ ఆప్ చేయలేము, 100% ఆప్ చేయలేము, కొంతవరకు ఆప్ చేయగలం. ఇంకా మన సర్వేలెన్స్ అంటే వాచ్ అండ్ వార్డ్నిగా క్వాలిటీ పెంచాలి, క్వాంటిటీ పెంచాలి. అది కూడా మనకి అమెరికాకు ఉన్న తేడా ఏమిటంటే, అమెరికాలో ఇలాంటి సెక్యూరిటీ ఏజెన్సీ, వాళ్ళ సిఐఏ, FBI, వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎవరైతే జాయిన్ అవుతారో లైఫ్ అంతా అక్కడే పనిచేస్తారు. భారతదేశంలో వచ్చింది ఏంటంటే, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, రాలో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, CRPF, ఇలాగే BSF అంతా IPS ఆఫీసర్స్ డెప్యుటేషన్ మీద వస్తారు. రాష్ట్రాల నుంచి వచ్చి 5-10 సంవత్సరాలు పనిచేసే. సో కంటిన్యూటీ లేదు. అది ఒక రకంగా గవర్నమెంట్ కూడా కంటిన్యూటీ ఎంత గొప్పలేదంటే వాళ్ళే పవర్ఫుల్ అయిపోతుంది. ఒక IPS ఆఫీసర్ లాగా జాయిన్ అవి IBలోనే ఉన్నదంటే 20 సంవత్సరాలకి ప్రపంచ రహస్యాలన్నీ తెలుస్తాయి, రహస్యాలు తెలుస్తాయి, వాళ్ళు ఎవరు ముట్టుకోలేదు. ఆల్ పవర్ఫుల్ అయిపోతారు. పాకిస్తాన్లో అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ లాగా అయిపోతారు. కాబట్టి కొద్దిగా ఇది కూడా దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ బ్రేక్ చేస్తా వస్తాం. అది మరీ పవర్ఫుల్ అవుతుంది. ఏదైనా భారతదేశంలో ఎక్కడ చూస్తాయండి యూనివర్సిటీస్ ఉన్నాయి, టెర్రరిజం మీద స్టడీస్ లేవు, ఎథిక్స్ మీద లేవు. అమెరికాలో ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్ మీద, టెర్రరిజం మీద, ఇలాంటి వాటి మీద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. చదువుకోవాలి, ఎక్స్పర్టీస్ డెవలప్ చేయాలి, ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదేదో గవర్నమెంట్ చేసే పని అని కాకుండా ఇది ఫ్యూచర్ ఏదో చేస్తారు, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రజల అవేర్నెస్ పెరుగుతుంది దీని మీద. అది మనం అందరూ ఆశించాలి. కానీ దీంతో ఆగిపోతుందా? ఏం వాళ్ళు ఆగే పరిస్థితిలో లేరు పాకిస్తాన్. మనం తట్టుకుంటా పోవాలి. సమయం జవాబిస్తుంది. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం తట్టుకోగలిగితే ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయింది. కానీ 10 years 20 years అనేది చిన్న విషయం అయితే కాదు సార్. నెక్స్ట్ జనరేషన్స్ కూడా సఫర్ అవ్వాలి. కాకపోతే ఇవన్నీ కూడా పాక్ గవర్నమెంట్ కి జరిగే అంటే తెలిసే జరుగుతున్నాయా? కొంతవరకు ట్రెండ్ తెలుసు. వాళ్ళు తెలిసి కూడా ఎందుకు ఆపట్లేదు? ఎందుకు ఆపుతారు? వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. రిస్క్ ఏంటి, భారతదేశం మీద అటాక్ వస్తే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారా, ఈసారి మనకు పైచే వస్తే ఫెయిల్ అయిపోతారు కదా. అవన్నీ వాళ్ళు కూడా క్యాల్కులేషన్ రాస్తారు. వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ కాదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు, యువాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, హిస్టారియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు ఏం చేయాలి, భారతదేశాన్ని ఎప్పటికాలి, భారతదేశాన్ని ఇన్స్టేబుల్గా ఉండటానికి ఏం చేయాలి అని ఆలోచించి చేస్తారు. ఆలోచన లాగా చేసి కొన్ని ఏమిటంటే ప్లాజిబుల్ డినయబిలిటీ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఒక మాట. నాకు తెలియదు, నాకు తెలిసి జరగలేదు, అది కూడా వాచ్ చేసుకుంటారు. గవర్నమెంట్కి తెలియకుండా జరిగిందా అవ్వచ్చు. కానీ గవర్నమెంట్లో ఎవరో లెవెల్ ఏదో లెవెల్లో మాత్రం ఇలా జరగబోతుందని తెలుసుకోవాలి. అది మర్చిపోకూడదు. అండ్ అమెరికాకు కూడా తెలుసు అని అనుకోవచ్చా? అమెరికాకి ఇలా చేస్తున్నారని తెలియదు. ఇప్పుడు చేస్తే మేం చేయలేదు, వాళ్ళు ఎవరో చేశారు, అక్కడ ఉన్న వాళ్ళే చేశారు, అక్కడ ఎవరో గవర్నమెంట్ మీద ఇష్టం లేని వాళ్ళు చేశారు చెప్తా ఉంటారు. ఎవరు కథ వాళ్ళు చెప్తారు, ఎవరు నరేటివ్ వాళ్ళది, ఎవరు మొదలుకి వెళ్తాది కథ, ఎవరు కథ మొదలుకి వెళ్తాది. ఫ్యాక్ట్ వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, అక్కడే ప్రజలు అన్హ్యాపీగా ఉండి చేస్తున్నారు, దానికి ఏం జవాబిస్తారు? ఏమున్నాయి? సింపుల్ ఇష్యూస్ కాదు. ప్రతి ఇష్యూ కాంప్లికేటెడ్ ఇష్యూ, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. కానీ మనం తట్టుకోవాలి, కేర్ఫుల్గా ముందరికి వెళ్ళిపోవాలి. మనకి తప్పదు. ఈ బరువు, ఈ బాధ, ఈ శిక్ష మనకు తప్పదు. సహించాలి, సాల్వ్ చేసుకొని ముందు